జాతీయ రహదారి అక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర చాలా రోజుల నుంచి అది అప్పుడు గతంలో అక్కడ రైల్వే బ్రిడ్జ్ కట్టినప్పుడు అప్పటి కాంట్రాక్టర్ అది అప్పుడు అసలు అది ఒక కల్వర్టు కట్టేది ఉండే, కానీ అప్పుడు కాంట్రాక్టర్ కట్టలేడు. అక్కడ ఇక్కడ పడ్డ వర్షపు నీరు కానీ డ్రైనేజ్ నీరు కానీ ఎటు వెళ్ళకుండా అక్కడ లోతట్టు ప్రాంతం అయిపోయింది. దీని విషయమై గతంలో నేను ఆర్ఎన్బి డి గారికి, ఏఈ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి అందరి దృష్టికి తీసుకెళ్ళాను గతంలో. అయినా దానిపై ఎవరు చర్య తీసుకుంటలేరు. కాబట్టి ఈరోజు మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతోటి ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా మా వార్డులోనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఉన్నది. జిల్లా ఆసుపత్రికి డైలీ 100-20 సంఖ్యలో అనారోగ్యాలతోటి కానీ ఎమర్జెన్సీ తోటి కానీ 108లు బాలింతలు ఇలా ఎంతో మంది వస్తుంటారు. కానీ అక్కడ ఈ వర్షపు నీరు ఇక్కడ లోతట్టు ప్రాంతమై నిలిచిపోవడం వల్ల రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నాకు ఇది మొన్న వర్షాలు పడుతున్నా చాలా బాధాకరం వేసి ఈరోజు ఎంత చెప్పినా ఇది సమస్య పరిష్కారం అయితే లేదు. దీన్ని ఎలాగైనా అందరికీ సంబంధించిన విషయం, జాతీయ రహదారి అది ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరనే ఉన్నది. అక్కడికి జిల్లా నలుమూల నుంచి పబ్లిక్ వస్తుంటారు. అక్కడ ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు బాలింతలు కానీ ఎమర్జెన్సీ అనారోగ్యంతో వచ్చేటోళ్ళు ఉంటారు. కాబట్టి వెంటనే దీన్ని యుద్ధ ప్రాతిపదికన అధికారులు దాన్ని ఎలా చేస్తే ఇది అవుతుందని మీరు దాన్ని చూసుకొని దాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని కోరుతున్నారు. చెరువు తలపిస్తూ చాలా ఇబ్బందికరంగా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే కామారెడ్డి రైల్వే బ్రిడ్జ్ టర్ను కాగానే అది కుంటమయమై చెరువుమయమై చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి దీన్ని జిల్లా కలెక్టర్ గారైనా మీరు తొందరగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని కంప్లీట్ చేయాలని కోరుతున్నాను.